హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఢీ షో డాన్సర్ కావ్య కళ్యాణ్ నేను ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది సార్. తను సూసైడ్ చేసుకునే ముందు ఒక సెల్ఫ్ వీడియో కూడా తీసింది. మరి తన చావుకు కారణం ఏమో చెప్పి మరి సూసైడ్ చేసుకుంది. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో, మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఈ మధ్య చాలామంది సెల్ఫీ వీడియోలు తీసుకొని మరీ సూసైడ్ చేసుకుంటున్నారు. మనం రాజమౌళి ఫ్రెండ్ శ్రీనివాసరావు కూడా సెల్ఫీ వీడియో తీసుకొని ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఈ మధ్య అది కామన్ అయిపోయింది. నిన్ననే విజయవాడలో తల్లి కూతుళ్ళు కూడా సెల్ఫీ వీడియో తీసుకొని చేశారు. అంటే సెల్ఫీ వీడియో తీసుకోవడం వల్ల వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఒకటి, దానివల్ల ఉపయోగం ఉంటుందా అనేది ఒకటి, అట్లాగే ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది, లవ్ చేసి ఎందుకు పెళ్లి చేసుకుంది, లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. ప్రధానంగా ఏంటి అంటే ఈ అమ్మాయి పేరు కావ్య కళ్యాణి, 24 ఏళ్ళు. ఈమె ఢీ షోలో ఇంతకుముందు అపేర్ అయ్యేది అప్పుడప్పుడు. సో అక్కడే పరిచయం అయిన అభిలాష్ అనే అతను ఈ అమ్మాయి 5 ఏళ్లకు ముందు ప్రేమించుకున్నారు. ఈ అభిలాష్ ఈ అమ్మాయి వెంటబడి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వెంటబడతాడు. ఈ అమ్మాయి కూడా అతన్ని లైక్ చేసింది. దాని తర్వాత వీళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం ఉండదని వీళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు ఈ అమ్మాయి, వీళ్ళ బ్రదర్కి మాత్రం చెప్పింది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకు కూడా స్ట్రిక్ట్గా నా జీవితంలోకి మీరు జోక్యం చేసుకోకండి, నా లైఫ్ నాది, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పి గట్టిగా చెప్పేసి ఈ అభిలాష్ ఇంటికి వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకుంది వాళ్ళ అమ్మ నాన్నకు తెలియకుండా ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది పెళ్లి చేసుకొని. ఈ అబ్బాయి కూడా నేను బాగా చూసుకుంటా అన్నాడు, హామీలు ఇచ్చాడు, జరిగింది. అయినాక ఏమైందంటే ఈ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంకొక అమ్మాయిని నా లైఫ్లోకి వచ్చింది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అని పెళ్లి ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయి. ఈ అమ్మాయి ఆ పెళ్ళిని ఆపడానికి, ఈ అభిలాష్ని కన్విన్స్ చేయడానికి అనేక రకాలుగా ట్రై చేసింది, ఫలితం లేదు. దీన్ని ఇప్పుడు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళని కాదనుకొని వచ్చేసింది. తనకి ఇంకా వేరే సపోర్ట్ సిస్టమ్ కూడా ఏమీ లేదు. దాంతో ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియట్లేదు. దాంతో ఈ అమ్మాయి సెల్ఫీ వీడియో తీసుకొని ఇట్లా నేను చనిపోబోతున్నాను, నా చావు కారణం అభి, నన్ను 5 ఏళ్ల నుంచి లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు, ఇప్పుడు నన్ను పక్కకు పెట్టేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. సో నేను దీనికి ఏం చేయాలో తెలియట్లేదు, అందుకని చనిపోతున్నానని చెప్పి అమ్మాయి చనిపోయింది. సో వీళ్ళది ఖమ్మంలో బ్యాంక్ కాలనీలో ఉంటారు. ఇతను వచ్చే పొన్నేకల్ అనే పక్కన ఊరు, ఖమ్మం రూరల్ మండలంలో. ఆ పొన్నేకల్లో వీళ్ళ ఇంట్లోనే ఈ అమ్మాయి వెళ్ళి ఈ అబ్బాయి ఇంట్లోనే ఆత్మహత్య ఊరేసుకొని చనిపోయింది. సో మామూలుగా ఎందుకు లవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలాగ ఎక్కువ చనిపోతున్నారు అన్నప్పుడు మనకి అంటే ఒక జోక్ లాగా చెప్పుకోవాలంటే, ఎవరి గుంత వాళ్ళు దవ్వుకోవడం లవ్ మ్యారేజీ, మన గుంత వేరే వాళ్ళు దవ్వుతే అది అరేంజ్డ్ మ్యారేజీ. అంటే మ్యారేజ్ అనేది గుంత లాంటిది, మనం దవ్వుకుంటే లవ్ మ్యారేజీ, వేరే వాళ్ళు దవ్వుతే అది అరేంజ్డ్ మ్యారేజ్ అన్న ఒక సామెత ఉంది. కాబట్టి అంటే మ్యారేజ్ అనేది గుంతే అనేది దీంట్లో బేసిక్ అర్థం. అయితే మన గుంత మనమే దవ్వుకోవడం వల్ల వేరే వాళ్ళ మన గుంత వేరే వాళ్ళు దవ్వడం వల్ల తేడాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఇందులో లవ్ మ్యారేజ్లు ఏంటంటే నీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది, నువ్వు ఒక ధిక్కారం ఉంటుంది, అటానమీ అంటారు, నీకు ఒక స్వతంత్రత ఉంటుంది. అంటే నువ్వు జీవితాంతం ఎవరితో కలిసి ఉండాలో నువ్వే నిర్ణయించుకుంటావు. అరేంజ్డ్ మ్యారేజ్లో నువ్వు నిర్ణయించు, నువ్వు లైఫ్ లాంగ్ ఎవరితో కలిసి ఉండాలో మన పెద్దోళ్ళు నిర్ణయిస్తారు, తల్లిదండ్రులు. ఇవాళ సమాజం అడ్వాన్స్ అయినాక స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న వల్ల విమెన్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు, నేను ఎవరితో జీవితాంతం ఉండాలి అనేది విమెన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది బాగా పెరిగింది. అందువల్ల లవ్ మ్యారేజ్లు అనేవి మనకి బాగా పెరిగాయి ఈ మధ్యకాలంలో. సో అయితే ఇక్కడ ఇంతవరకే ఉంది, పెళ్ళి వరకు మాత్రమే, అంటే లవ్ చేయడం పెళ్లి చేసుకోవడం వరకు మాత్రమే స్త్రీకి ఇండిపెండెన్స్ అంతా ఉంది లవ్ మ్యారేజ్లో, అంతవరకు అది ప్రోగ్రెసివ్. ఆ తర్వాత మళ్ళీ మామూలు చట్టం లేక అమ్మాయి వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ మామూలు బంధువులు ఎంటర్ అవుతారు లైఫ్లోకి, బంధువులు డిసైడ్ అవుతారు, హస్బెండ్ రోల్ మేల్ చావనిజం అనేది స్టార్ట్ అవుతుంది, పేట్రియార్కల్ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ లవ్ మ్యారేజ్లు ఏమొస్తున్నాయంటే, ముఖ్యంగా అమ్మాయిలకి
వాళ్ళ ఇంట్లో కాదనుకొని, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అదే ప్రాబ్లం. ఈ అమ్మాయి ఇంట్లో కాదనుకొని వచ్చినాక పవర్ డైనమిక్స్ అంటారు, పవర్ పాలిటిక్స్ లేదా పవర్ డైనమిక్స్ అనేవి ఎంటర్ అయిపోతాయి కపుల్లో. ప్రేమ అనేది ఒక ఇల్యూజన్ లాంటిది, ఒక ఎండమావి లాంటిది. ఆ ఎండమావి దగ్గరికి పోయినాక ఎండమావి అది ఎండమావి అని తెలుస్తుంది. అంతవరకు మనకి అక్కడ నీళ్ళు ఉన్నాయి అనుకుని పోతాం. ఈ కాసేపు తర్వాత నీళ్ళేమి లేవురా, ఇది కూడా బీడు నేలే అని తెలిసిపోతుంది. అట్లాగే ప్రేమ వివాహాల్లో కూడా నీకు మెచ్యూరిటీ ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక నాలెడ్జ్ ఉండి ముందుగా తమ కెరియర్ గురించి, పెళ్ళైనాక ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, అత్తమామల రోల్ ఏంటి, ఉద్యోగం ఫైనాన్షియల్గా ఎలా మనం ప్లానింగ్ ఇవన్నీ డిస్కస్ చేసుకొని పెళ్లి చేసుకోకపోతే, ఆవేశంలో పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన భ్రమ లవ్ అనే ఒక ఇల్యూజన్ అనేది పోయినాక అనేక సమస్యలు తలెత్తాయి. అనేక సమస్యలు తలెత్తినప్పుడు మళ్ళీ ఇక్కడ మగ పెత్తనం, మగ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, బంధువుల పెత్తనం, ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఈ అమ్మాయి ఏమో వదులుకొని వచ్చి ఉంటుంది కదా, ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఎప్పుడైనా పవర్ డైనమిక్స్లో ఈక్వల్ అనేది ఉండాలి. అంటే అమ్మాయి కూడా జాబ్ చేస్తుండాలి, అమ్మాయి వైపు కూడా సపోర్ట్ సిస్టమ్ ఒకటి ఉండాలి. అంటే రేపు ఈ అమ్మాయిని ఏమన్నా తక్కువగా మాట్లాడితే వాళ్ళ అన్న వస్తాడనో, వాళ్ళ నాన్న వస్తాడనో, ఇంకొక బంధువు వస్తాడనో, లేకపోతే ఈ అమ్మాయికి మంచి సర్కిల్ ఉందనో ఒక భయం అనేది భర్తకు కానీ భర్త ఇంట్లో వాళ్ళకి కానీ ఉండాలి. అది ఒకటి. రెండోది, ఈ అమ్మాయికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఏది సిస్టమ్ ఉంటే కాన్ఫిడెన్స్ అవి లేవనుకో, ఈ అమ్మాయి కూడా సరెండర్ అయిపోతుంది. ఎందుకంటే ఈ అమ్మాయికి జాబ్ లేదు, ఈ అమ్మాయికి సంపాదన లేదు, ఈ అమ్మాయికి సపోర్ట్ సిస్టమ్ లేదు. ఏమవుతుంది, ఆటోమేటిక్గా సరెండర్ అయిపోతుంది. ఈ సరెండర్ అయిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, టేకన్ ఫార్ గ్రాంటెడ్కి తీసుకొని ఇంకా రకరకాలుగా వేధింపులు మొదలవుతాయి. ఈ వేధింపులు ఎంతవరకు తట్టుకోగలరు వాళ్ళు, ఇది మేజర్ అనమాట. సో అమ్మాయిలు కానీ లేకపోతే వీక్గా, ఒకవేళ అమ్మాయి స్ట్రాంగ్గా ఉంటే అబ్బాయిలు వీక్గా ఉంటే కూడా ఇది డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి అవతల కూడా. సో లవ్ మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఏదో నేను ప్రేమే కూడి పెడుతుంది, ప్రేమే అన్ని పెడుతుంది అని సినిమాటిక్ డైలాగులు చెప్పితే లాభం లేదు. ప్రాక్టికల్గా ఉండాలి. నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను, దీని తర్వాత మా లైఫ్ ఎలా ఉండబోతుంది, నా కెరీర్ పరిస్థితి ఏంటి, బిడ్డల్ని కనాలా వద్దా, ఎప్పుడు కనాలి, నేను ఉద్యోగం చేయాలా వద్దా, నా బంధువులు నాకు సపోర్ట్, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు సపోర్ట్ సిస్టమ్ ఉందా, ఇవన్నీ ఉండాలి తప్ప ఇతను చాలా మంచోడు, ఇతను బ్రహ్మాండంగా చూసుకుంటాడు, ఈ భ్రమంలోకి వెళ్ళకూడదు. అంటే ప్రిపేర్ ఫర్ ద వరస్ట్, ప్లాన్ ఫర్ ద బెస్ట్ అంటారు. పెళ్ళి లవ్ కూడా అదే. నువ్వు ఎంటర్ అవుతుంటే ఒక రిలేషన్షిప్లోకి, నీకు ఆ ప్లానింగ్ అనేది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఉండాలి. అబ్బాయిలకు కూడా రేపు ఈ అమ్మాయి ఏమన్నా వేధిస్తుందా, కట్నం కింద వేధిస్తే మన పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఈ అమ్మాయి కూడా చూసుకోవాలి. ఇప్పుడు ట్రంప్ లాంటి వాడే అగ్రిమెంట్ చేసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ ఇవాంకాని, వాళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్, సంవత్సరానికి ఎంత ఇవ్వాలి, విడిపోతే ఇవన్నీ రాసుకున్నాకనే పెళ్ళయింది వాళ్ళిద్దరిది. అలా అంటే అతను బిజినెస్ మ్యాన్ కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని, రెండోది అమెరికాలో చాలా పెద్ద ఎత్తున డైవర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పెళ్లి చేసుకున్నావంటే నీ సగం ఆస్తి కోల్పోతున్నట్టే అని కూడా సామెత ఉంది అక్కడ. నువ్వు పెళ్లి చేసుకుంటున్న ఆస్తి అంటే సగం ఆస్తి నువ్వు ఇచ్చేయడానికి రెడీ అయితేనే నువ్వు పెళ్లి చేసుకోవాలని. సో అందుకని ట్రంప్ అలా చేసుకున్నాడు. సో ఇక్కడ కూడా ఇప్పుడు వస్తున్న సమస్యల దృష్ట్యా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏంటంటే ముందుగా అన్నీ ఆలోచించి ప్లాన్ చేసుకొని వరస్ట్కి ప్రిపేర్ అయ్యి చేసుకోవాలి తప్ప, మనం ఏదో లైఫ్ లాంగ్ కలిసి ఉంటాము, ఈ ప్రేమని భోంచేసి ప్రేమని నిద్రపోయి ప్రేమతోనే ఉంటాము అనే ఒక భ్రమంలో ఉండకూడదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, ముఖ్యంగా అమ్మాయిలకి ఎక్కువ అభద్రత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికీ ప్యాట్రియాటిజం ఉండదు. సో అమ్మాయిలు తక్కువ అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయి ఇద్దరు ఈక్వల్ ఉద్యోగాలు చేస్తున్న, ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు, అమ్మాయే చేస్తుంది. పిల్లలు ఉంటే పిల్లల పెంపకం ప్రధానంగా ఎవరు చూసుకుంటారు, అమ్మాయే చూసుకుంటుంది. ఇవన్నీ కూడా ముందుగా డిస్కస్ చేసుకొని చేయకపోతే, ఈ అమ్మాయి అదే చేసింది. ఈ అమ్మాయి తొందరపడింది, ఈ అమ్మాయి అభిలాష్ అనేవాడిని నమ్మేసింది కంప్లీట్గా. దాంతో ఈ అమ్మాయి కెరీర్ పోయింది, ఈ అమ్మాయి సపోర్ట్ సిస్టమ్ ఫ్యామిలీ పోయింది, దాంతో ఇతని మీద డిపెండ్ అయిపోయింది. దాంతో వాడికి కూడా ఈ అమ్మాయి మీద గౌరవం కూడా ఉండదు. అందుకని ప్రేమ కంటే కూడా వీడు మనకి ఎంతవరకు గౌరవం ఇస్తున్నాడు, మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. ప్రేమ టైంలో ఇస్తారు అందరూ, వాళ్ళది పోయేదేం లేదు. కాబట్టి పెళ్ళి అయినాకనే ఇవన్నీ డైనమిక్స్ స్టార్ట్ అవుతాయి. ప్రేమ ఉన్నంత వరకు వాడు అన్ని ఎక్కువ ఇస్తాడు, అదంతా నమ్మేస్తే ప్రాబ్లం. అది నమ్మకూడదు. పెళ్ళైనాక ఎలా ఉంటాడు, ఒకవేళ ఉండకపోతే మనం
బతకగలమా ధైర్యంగా అన్న ఒక క్వశ్చన్ రాకపోతే ఈ అమ్మాయి వల్ల ఈ అమ్మాయి అదే చేసింది. ఈ అమ్మాయి ఖచ్చితంగా తప్పు చేసింది. ఎందుకంటే ఈ అమ్మాయి ధైర్యంగా మళ్ళైనా బయటకు వచ్చి ఉండాలి. వాడు పెళ్లి చేసుకుంటే చేసుకున్నాడు అని. ఎందుకంటే ఢీ షో వరకు వెళ్ళగలిగిందంటే ఈ అమ్మాయి స్వతంత్రంగా బతికే పరిస్థితి ఉంది. కానీ ఈ అమ్మాయి ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎమోషనల్గా అవ్వడం అనేది మేజర్ ప్రాబ్లం మన జనరేషన్లో. ఎమోషనల్గా అయిపోతే ఏమవుతారంటే అతను లేని జీవితాన్ని ఊహించుకోవడమే భయం అవుతుంది. నిజానికి ఏమీ కాదు, వీడి కాకపోతే ఇంకో గొట్టంగాడు దొరుకుతాడు అనుకుంటే ఏమీ కాదు. కానీ ఆ ఎమోషనల్గా ఇదైపోయి తనకి సపోర్ట్ సిస్టమ్స్ ఏమి లేకుండా ఉనుంటే ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళతో చెప్పుకునేది, బ్రదర్తో చెప్పుకునేది, ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండేది. అవన్నీ పోయినాయి. రెండోది ఈ సెల్ఫీ వీడియోలు చేసే సైకాలజీ ఏమంటే మనం కానీ పేర్లు చెప్పేస్తే వాళ్ళు దొరికిపోతారు అనుకుంటారు. అది అబద్ధం. ఈ మన లీగల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ అమ్మాయి పేరు చెప్పింది కదా అబ్బికి ఏమీ కాదు, విచారిస్తున్నారంటే ఇంకా ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలే. విచారిస్తారు, ఆధారాలు ఏమి లేవు, అమ్మాయి అనవసరంగా చెప్పింది, నేను పెళ్లి చేసుకోవట్లేదు, ఏం లేదు, అమ్మాయి ఊహించుకుందని చెప్తారు. ఏమవుతుంది? మహా అంటే జైలు, బెయిలు, మళ్ళీ బయటకు వస్తాడు. అది కూడా జరగదు. డబ్బులు ఉంటే మేనేజ్ చేసుకోవచ్చు, ఎఫ్ఐఆర్నే మ్యానిపులేట్ చేసుకోవచ్చు. సో మనకేంటంటే పోలీసులకి మ్యానిపులేట్ చేయొచ్చు, అక్కడ మ్యానిపులేట్ చేయకపోతే జైల్లో చేయొచ్చు, అక్కడ కుదరకపోతే కోర్టులో చేయొచ్చు. మొన్న ఒక డాక్యుమెంటరీ చూస్తున్నాం. మన ట్రంప్ గురువు ఒక ఆయన ఉన్నాడు, రాయ్ ఖాన్ అని. ఆయన అడ్వకేట్ అనమాట. ఇప్పుడు ట్రంప్ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన ఇచ్చినవే ట్రంప్కి వచ్చినాయి ఈ లక్షణాలన్నీ. సో ఆయన బయోగ్రఫీ డాక్యుమెంటరీ చూస్తుంటే ఆయన ఒక మాట అంటున్నాడు, ఎవరైనా ఒక కేసుకి వస్తే వాడు లా ఏం అడగడంట, జడ్జి ఎవరని అడుగుతాడంట. అంటే జడ్జి ఎవరో చెప్తే దాన్ని బట్టి అతను ప్లాన్ చేసుకుంటాడు, ఆ జడ్జిని మనం మ్యానిపులేట్ చేయొచ్చా లేదా అని. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్డి కులస్తుడు అయిన జడ్జి ఉన్నాడు అనుకో, లాయర్లను కూడా రెడ్డి కులస్తులను పెట్టుకుంటారు ఎక్కువ మంది. నేను జైల్లో ఉన్నప్పుడు 9 మంది ఒక దాని ఏమంటారు ఎంసెట్ కేసులో వచ్చారు ప్రొఫెసర్లు. వాళ్ళు 9 మంది ఒకే కేసులో ఉంటే అందరూ కలిసి ఒక లాయర్ని పెట్టుకోవాలి కదా, పెట్టుకోలే. ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్క కులం లాయర్లను పెట్టుకున్నారు. అంటే వాళ్ళ కులం వాడైతేనే బెటరు అనేది వాళ్ళు నమ్ముతారు. సో అలాగా మనం న్యాయ వ్యవస్థ కానీ పోలీసు కానీ అన్నీ కానీ డబ్బు, కులము, పరపతి, పవరు ఈ వీటి చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి తరఫున పోరాడే వాళ్ళు ఊరు లేరు. కాబట్టి ఈ అమ్మాయికి న్యాయం అనేది అస్సలు జరగదు. ఈ అమ్మాయి అనుకోని ఉండొచ్చు, నేను సెల్ఫీ తీసి అబ్బి పేరు చెప్పేస్తే శిక్ష పడిపోతుంది. ఏమీ పడదు. కాబట్టి చనిపోయేటప్పుడు ఎవరి పేరు చెప్పి చనిపోతే వాళ్ళకి శిక్షలు పడతాయనేది సినిమాల్లో చూసో ఇంకో దగ్గర చూసి నమ్మకండి. వాళ్ళకి ఏం పడవు. బతికి పోరాడితే, బతికి కేసులు పెట్టి ఏమైనా చేస్తుంటే